బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పద్మా నదిలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదంలో 23 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ పద్మా నదిలో ప్రమాదవశాత్తు అదుపు తప్పి ఒక బస్సు బోల్తా పడటంతో ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 23 మంది ప్రయాణికులు మృతి చెందగా 11 మంది ఈదుకుంటూ సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో సుమారు 45 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. భారీ బస్సు ప్రమాదం సంభవించింది. దాదాపు ఇందులో అంటే కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి బంగ్లా ఢాకాకు వెళ్తున్నటువంటి సమయంలో ఇటు పద్మా నదిపై వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో దాదాపు 40 నుంచి 43 మంది ప్రయాణికులు ఉన్నట్లు కూడా సమాచారం. దాదాపు ఆ ప్రమాదము సంభవించినటువంటి సమయంలో చాలా మంది అంటే అటుపక్కల కూడా కొంతమంది బస్సు ఎక్కడానికి కూడా కొన్ని కుటుంబాలు కూడా నిలబడినటువంటి సమయము. ఆ సమయంలో దాదాపు ఇక్కడ అంటే బంగ్లాదేశ్ లో ఏదైతే నది మీద ఏదైతే బస్సు ఎక్కాలన్నా కూడా దానికి కీలకంగా కూడా కొంత ప్రత్యేకమైనటువంటి, ఎందుకంటే బంగ్లాదేశ్ ఈ ప్రాంతం అంతా కూడా నదీ పరివాహక ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో బస్సు ఎక్కేందుకు కూడా కొంత అంటే ఒక పరికరమైనటువంటి ఎత్తైనటువంటి కట్టడాలతోటి అంటే ఎత్తైనటువంటి ఒక కర్రలతోటి ఎక్కేటటువంటి సహాయంతో బస్సులు ఎక్కేటటువంటిది. ఆ సందర్భంలోనే ఈ ప్రమాదం సంభవించింది అన్నటువంటిది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. ఇక్కడ అంటే రాజగిరి జిల్లా ఇది మనకు దౌలతియా అన్నటువంటి ఒక టెర్మినల్ బస్సు దగ్గర జరిగినటువంటి సంఘటన. ఆ సమయంలో అంటే ఫెర్రీ అంటే ఇక్కడ మనకు ఫెర్రీ అనేటువంటిది ఈ అంటే బస్సు ఎక్కడానికి ఉపయోగించేటటువంటి ఒక కట్టెతో చేసినటువంటి పనిముట్టు, దానికి సంబంధించిన దాంతో బస్సు ఎక్కేటటువంటి క్రమంలోని ఇక్కడ బస్సు నదిలో పడిపోయినటువంటిది అక్కడ స్థానికులు చెప్తున్నటువంటిది. దీనిపై కూడా ఒక్కసారిగా అటు ప్రధాని బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ కూడా దిగ్భాష వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కూడా పూర్తి దర్యాప్తు కూడా ఆదేశించడం జరిగింది. ఇందులో ఎవరైతే బస్సు జరిగిన సమయంలో చాలా మంది అందులో చిన్న పిల్లలు కూడా ఉన్నారు. దాదాపు ఇప్పటి వరకు కూడా 23 మంది మరణించారు. దాదాపు 11 మంది ఎవరికైతే ఈత వచ్చినటువంటి వాళ్ళు నది ఒడ్డుకు చేరుకున్నటువంటి కొంతమంది సహాయం కూడా చేసినటువంటి పరిస్థితి అంటూ కూడా అటు బంగ్లాదేశ్ అధికారికంగా న్యూస్ ఇక్కడ వార్తలు కూడా ప్రకటిస్తుంది. దాదాపు ఈ ఘటన తర్వాత కూడా అనేక నదుల్లో కూడా ఈ విధంగానే ఫెరీలను ఉపయోగించేసేసి బస్సు ఎక్కేటటువంటి సౌకర్యం ఉండేటటువంటి ప్రాంతాలు, దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది కీలకంగా కూడా అటు బంగ్లాదేశ్ కు అభ్యర్థనలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నటువంటిది. దాదాపు ఈ ఘటనపై ఏదైతే ఘటన జరిగినటువంటి సమయంలో ఒక్కసారిగా కూడా బస్సులో నదీ ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో బస్సు అంతా కూడా కనపడకుండా పోయినటువంటిది. ఇక్కడ మనకు హాండా అనేటువంటి ఒక ఓడని అంటే ఒక బోటుని తీసుకొని దానిని కనుక్కోవడానికి కూడా 6 గంటల సమయం పట్టింది. అంటే ఎంత లోతైనటువంటి నదీ ప్రవాహం ఉండడంతో అక్కడ వారిని కాపాడలేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఈ మొత్తం అంతా కూడా వివరణలు ఈ పూర్తి సమాచారాన్ని ప్రభుత్వానికి రావడానికి కూడా దాదాపు 7 గంటల సమయం పట్టింది. ఇక్కడ ఒక హాండా అనేటువంటి ఈ బోటు సహాయంతో కొంతమందిని కాపాడేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ప్రభుత్వము. అక్కడ ఉండేటటువంటి స్థానికుల సహాయ సహకారాలతో దాదాపు ఇప్పటి వరకు కూడా 23 మంది మృతదేహాలను వెలికి తీసినారు. అందులో 2 మహిళలు కూడా ఉన్నారు అన్నటువంటిది మాత్రము బంగ్లాదేశ్ మీడియా అధికారికంగా ప్రకటించింది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళా.